ఫుల్ వానలో ఈ కంటైనర్ అవసరమా? ఏం జరిగిందో చూద్దాం రండి. హలో గైస్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. మార్నింగ్ రెడీ అయ్యి బస్ స్టాప్కి రాగానే బస్ వచ్చేసింది. టికెట్ తీసుకొని అలా కూర్చున్నా. అలా నా స్టాప్ వచ్చేసింది. నా స్టాప్ దిగేసి అలా చూస్తే వెదర్ చాలా బాగుండాది. ఫుల్లీ క్లౌడీగా ఉండాది. మేబీ వాన గట్టిగా పడచ్చేమో. గాలి కూడా చాలా బాగా వేస్తుంది. ఆ నేషనల్ ఫ్లాగ్ నుండి ఎలా ఎగురుతుందో అలా నడుచుకుంటూ నా కంపెనీకి రీచ్ అయ్యాను అనమాట. కంపెనీకి రీచ్ అవ్వగానే లోపలికి వెళ్ళి నా పంచ్ కార్డు వేసేసి నా ఫింగర్ ప్రింట్ వేసేసి అలా నేను బయలుదేరిపోయాను అనమాట. అలా వెళ్తూ నా బ్రేక్ఫాస్ట్ పుపూస్, ఇంకోటి సన్స్క్రీస్ మ్యాంగో జ్యూస్ తీసుకొని నా వేర్ హౌస్కి చేరుకున్నాను అనమాట. ఇంకా నా వేర్ హౌస్కి రీచ్ అవ్వగానే నేనే ఫస్ట్ అనుకున్నాను. లోపల చూస్తూ మా ఫ్రెండ్ ఆల్రెడీ వచ్చేసి ఉన్నాడు. సరే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దామని నా బ్రేక్ఫాస్ట్ చేసేసి అలా బ్లాక్ కాఫీ పెట్టుకుని బ్లాక్ కాఫీ తాగేసి ఇంకా అలా 15 మినిట్స్ రెస్ట్ తీసుకుని నా వర్క్ స్టార్ట్ చేశాను అనమాట. అలా బీనింగ్ చేస్తూ ఉంటే బయట వాన బాగా కురుస్తుంది. సరే అలా బయట వెళ్ళి చూస్తే ఆల్రెడీ అక్కడ కంటైనర్ దింపుతున్నారు. ఈ వానలో కంటైనర్ అవసరమా? ఇంకా తప్పదు కదా అని అలా కంటైనర్ మొత్తం చెక్ చేసేసి అలా ఉండిపోయినాయి అనమాట. 5 hours later. ఇంకా నా డ్యూటీ ఫినిష్ చేసుకుని కార్ కంపెనీ సూక్ జుమ్మాకి పోయాను అనమాట. సూక్ జుమ్మా అంటే ఫ్రైడే మార్కెట్. అక్కడ ఈ రోజు అసలు జనాలే లేరు. సరే నా షాపింగ్ మొత్తం చేసుకుని అలా బయలుదేరిపోయినాయి అనమాట. 1 hour later. ఇంకా ఖైదానికి రీచ్ అవ్వగానే డిన్నర్కి జాతర తీసుకుని అలా రూమ్కి బయలుదేరిపోయినాయి అనమాట. ఇంకా తినేసి అలా పనుకున్నాను. నా డే అలా ముగిసిపోయింది గాయ్స్. బాయ్ బాయ్.